రైతు బీమాకు పెనుగండం ఏర్పడింది. ఈ నెల 13తోనే పాలసీ గడువు ముగియనుంది. కానీ ఇప్పటి వరకు కొత్త జాబితా మాత్రం సిద్ధమవ్వలేదు. 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలున్నా సర్కార్ దరఖాస్తులే తీసుకోలేదు. దీంతో ఓవైపు బీమా సంస్థలు చిన్న తప్పున్న పరిహారం చెల్లింపు ససేమిరా అంటుంటే, మరోవైపు వ్యవసాయ అధికారులు జాబితా సిద్ధం చేయలేక లబోదిబోమంటున్నారు. అయితే రైతన్నలు మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతూ పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతు బీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో 3 రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది. ప్రభుత్వం ఇప్పటివరకు అర్హులైన రైతుల కొత్త జాబితాను రూపొందించలేదు. సాధారణంగా రైతు బీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు 14న మొదలై వచ్చే ఏడాది ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల 13తో ముగియనున్నది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన పాత రైతులతో పాటు కొత్త రైతుల వివరాలను సేకరించి జాబితాను సిద్ధం చేయాలి. రైతుల సంఖ్య ఆధారంగా పాలసీ చెల్లించేందుకయ్యే మొత్తానికి ప్రభుత్వానికి సిఫారసులు పంపించి ఎల్ఐసికి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ సర్కారు, వ్యవసాయ శాఖ మాత్రం రైతు బీమాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే గత సంవత్సరం పాలసీ నిధులు చెల్లించకుండా రైతు కుటుంబాల్ని ఇబ్బందులకు గురిచేసిన సర్కారు ఇప్పుడు మొత్తం పథకానికి ఎసరు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు బీమాపై ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ సెలవు రోజుల్లో సర్క్యులర్లు జారీ చేస్తూ హడావిడి చేస్తున్నది. రైతు బీమాకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలంటూ శనివారం ఏఈఓలకు సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి ఈ నెల 13 వరకు అప్లోడ్ చేయాలని ఆదేశించింది. పాత రైతులకు సంబంధించిన వివరాల్ని ఈ నెల 12 వరకు పునః పరిశీలించాలని సూచించింది. ఆదివారం సెలవు దినాన్ని తీసేస్తే మిగిలింది 2 రోజులే. గతంలో రైతు బీమాకు సంబంధించి కొత్త రైతుల నుంచి దరఖాస్తులతో పాటు పాత రైతుల వెరిఫికేషన్ జూలై 20తో మొదలుపెట్టి 10 నుండి 15 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించేవారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకునేవారు. ఏఈఓలు కూడా ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులు అప్లోడ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. జూన్ 5వ తేదీ వరకు పాస్ పుస్తకాలు వచ్చిన కొత్త రైతులకు మాత్రమే అవకాశం కల్పించింది. ఆ తర్వాత పాస్ పుస్తకాలు పొందిన వేల మంది కొత్త రైతులకు సర్కారు మొండిచేయి చూపిందనే విమర్శలొస్తున్నాయి. సర్కారు ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల వివరాల్ని ఈ నెల 13 వరకు పూర్తి చేయాలంటూ ఏఈఓలపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మీ చావు మీరు చావండి, కానీ 2 రోజుల్లో పని పూర్తి కావాలంటూ అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. వ్యవసాయ శాఖ ఆదేశాలపై ఏఈఓలు మండిపడుతున్నారు. శనివారం సర్క్యులర్ ఇచ్చి మంగళవారం వరకు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో రైతులకు సమాచారం ఏ మేరకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రైతులంతా వరి నాట్లు, ఇతర పంటల సాగులో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో రైతులందరి నుంచి సమాచారం తీసుకోవడం సవాలేనని అంటున్నారు. దరఖాస్తుల్లో ఏ చిన్న తప్పు జరిగినా పరిహారం ఇచ్చేందుకు ఎల్ఐసి ససేమిరా అంటున్నదని ఏఈఓలు చెప్తున్నారు. తక్కువ సమయమిచ్చి తమపై ఒత్తిడి పెంచుతున్నారని, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పులు జరిగితే అందుకు తమను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏఈఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా పథకానికి నిధుల విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకానికి సుమారు 1500 కోట్ల రూపాయల నిధులు అవసరం. నిరుడు 41 లక్షల మంది రైతులు ఎన్రోల్ చేసుకోగా ప్రభుత్వం ప్రీమియం కింద 1477 కోట్ల రూపాయలు ఎల్ఐసికి చెల్లించింది. ఈ ఏడాది రైతుల సంఖ్య, ప్రీమియం పెరిగే అవకాశం ఉండడంతో ఈ మొత్తం 1500 కోట్ల రూపాయలు దాటొచ్చని భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు కూడా ప్రభుత్వం రైతు బీమా ప్రీమియంను ఆలస్యంగా చెల్లించింది. దీంతో 4-5 నెలల పాటు ఎల్ఐసి రైతులకు బీమా పరిహారం చెల్లింపును నిలిపివేసింది. గత సంవత్సరానికి సంబంధించి ఇంకా కొంత మొత్తం బకాయి ఉన్నట్టు తెలిసింది.